తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులు కనుక మనం పరిశీలించినట్లయితే వారం చివరిలో చంద్రుడు ద్వితీయ స్థానంలోకి మారుతున్న కారణంగా వారం చివరిలో అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ప్రత్యేకంగా చతుర్థ స్థానంలో శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. విద్యార్థి దిశలో ఉన్న వాళ్లకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి విద్య యందు శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా విద్య యందు శ్రద్ధ తగ్గకుండా జాగ్రత్త పడాలి. ఉన్నతమైన మార్కులు సాధించి తద్వారా గొప్ప భవిష్యత్తులోకి వెళ్ళడానికి కారణమవుతుంది. పంచమ స్థానంలో శని సంచారము, రవిబుధుల సంచారం జరుగుతున్న క్రమంలో ఉద్యోగ జీవితంలో ఉన్నవారికి స్థానచలన బదిలీలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క పై అధికారులతోటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము, వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో ఆరోగ్యం పట్ల కానీ లేదా కొన్ని సందర్భాలలో భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొన్ని సందర్భాలలో ఈ వారం చేయవలసిన పనులను మరుసటి వారానికి వాయిదా వేసుకున్నా కూడా శుభం కలుగుతుంది అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు, నూతన కార్యక్రమాలను చేపడతారు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. లాభస్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి మాతృవర్గ రీత్యా శుభం జరుగుతుంది. తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా మంచి జరుగుతుందన్న భావనను తెలుసుకోవాలి. ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి వ్యయ స్థానంలో కేతువు, అదేవిధంగా షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రత్యేకంగా ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని ఆరాధించడము, అదేవిధంగా దుర్గాదేవి పూజను ఈ వారం ఆచరించినట్లయితే ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి కారణమవుతుంది. లేదా ప్రతిరోజు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే మీరు ఎదుర్కొనబోతున్న సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.